హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో పఫ్ స్లీవ్స్ విత్ ఎలాస్టిక్తో, అంటే ఇక్కడ మనకి షోల్డర్ భాగం దగ్గర కుచ్చుళ్ళు అనేవి వస్తాయి, హ్యాండ్ లూజ్ దగ్గర ఎలాస్టిక్ అనేది వస్తుంది. దీన్ని మనం సింపుల్గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాము. ఇలా హ్యాండ్స్ భాగాలను కట్ చేయడానికి 1/2 మీటర్ క్లాత్ని తీసుకొని ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు పొడవు మరియు వెడల్పు 16 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనకి పఫ్ అనేది వేయడానికి 5 ఇంచుల వరకు స్ట్రైట్గా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా 5 ఇంచుల వరకు క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండాలి. మనం మామూలుగా బుట్ట హ్యాండ్స్ ఎలా పెట్టుకుంటామో ఒక 5 ఇంచుల వరకు స్ట్రైట్గా చూసుకొని భాగాన్ని వదిలివేసి కింద మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట 5 ఇంచుల వరకు స్ట్రైట్గా తీసుకోండి. అక్కడ నుంచి మనం నార్మల్ ఎల్బో స్లీవ్స్కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. కాకపోతే హ్యాండ్ లెంత్ మాత్రం ఇక్కడ 16 ఇంచులు తీసుకున్నాను, గమనించండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. తర్వాత ఇక్కడ హ్యాండ్ కర్వ్ దగ్గర 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని దీనిపైన మిడిల్ లూజ్ తీసుకోవాలి. మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు అనమాట. 8 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఈ కింద ఉన్న 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క కర్వ్ భాగం కనుక చూసుకున్నట్లయితే మనం ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. మామూలుగా 5 ఇంచుల వరకు వదిలివేసుకొని ఈ కింద హ్యాండ్ భాగం అనేది నార్మల్ ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా మార్కింగ్ పెడతారో సేమ్ అదే విధంగా అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటంటే షోల్డర్ భాగం దగ్గర కుచ్చుళ్ళు వచ్చేసి కింద ఎలాస్టిక్ వస్తుంది. కాకపోతే మనకి కుట్టిన తర్వాత మాత్రం ఎల్బో స్లీవ్స్ లాగానే కనబడతాయి అన్నమాట. ఇక్కడ సెంటర్ పాయింట్ అని మార్కింగ్ పెడుతున్నాను. మనకి కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ ఈజీగా తెలియడానికి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ భాగం, ఇక్కడ జాయింట్ వచ్చింది, కట్ చేస్తున్నాను. ఇది లైనింగ్ భాగము. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ భాగాన్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 వరుసలు వేసుకున్నాను. వేసుకొని మనకి హ్యాండ్ భాగానికి సరిపోయేటట్టు చూసుకొని ఇలా విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ స్లీవ్స్ డిజైన్ కావాలన్నా నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనం మెయిన్ క్లాత్ భాగాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ భాగము లైనింగ్ భాగాన్ని కలిపి రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ సీదాకి సీదా ఏమీ కుట్టట్లేదు, జస్ట్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ భాగం వేసి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను అనమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇలా చేశాను కదా. మీకు ఇక్కడ ఒక హ్యాండ్ భాగాన్ని చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి చిన్నగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, జస్ట్ ఒక 1/2 ఇంచు మేర లేదా ఒక 1/4 ఇంచు మేర ఇలా చిన్నగా కుట్టు అనేది వేసుకోండి. ఇలా చిన్నగా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఫోల్డింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలంటే ఎంత మేర మనకి బార్డర్ లాగా కనిపించాలి, ఇది మీ చాయిస్ మాత్రమే. ఇక నేనైతే దాదాపుగా 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ నుంచి చూడండి, నేను 16 ఇంచులు తీసుకున్నాను కదా. మనకి ఎల్బో లెంత్ అనేది కావాలి. ఇక్కడ నుంచి మనకి ఎల్బో లెంత్ అనేది ఎంత ఉండాలి? దాదాపుగా 11 ఇంచులు అనేది ఉండాలి. అంటే 11 ఇంచులు అంటే ఇటు చూసుకుంటే దాదాపుగా 5 ఇంచులు ఉంది. అంటే 5 ఇంచుల వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మాకు ఇంత వద్దు, 5 ఇంచుల మార్జిన్ వద్దు అనుకున్నట్లయితే మీరు మామూలుగా 13 లేదా 14 ఇంచులు తీసుకొని 2 లేదా 3 ఇంచుల వరకు కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఎల్బో స్లీవ్స్ 11 ఇంచులు, దానికంటే మీరు ఎంత ఎక్కువ కావాలో అంత తీసుకొని ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. కరెక్ట్గా క్రాస్ అనేది పోకుండా చూసుకొని ఇక్కడ మనకి చివరి భాగాన ఒక కుట్టు అనేది వేసుకోండి. మీకు ఏమైనా క్లాత్ అటు ఇటు జరుగుతుంది అని ఏమైనా అనుమానం ఉంటే కనుక 1కి 2 సార్లు సరి చూసుకోండి. ఇక క్రాస్ అనేది పోవద్దని చెప్పేసి నేను స్కేల్తో ఇలా చూసుకొని పిన్స్ పెడుతున్నాను అనమాట. క్రాస్ అనేది పోవద్దని చెప్పేసి చూసారా, ఈ విధంగా ఇలా చూసుకొని పిన్స్ అని పెట్టుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ చేస్తే నా వీడియో కొంచెం బూస్టప్ అవుతుంది.
ఇలా పిన్స్ పెట్టేసుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. ఇక్కడ 5 ఇంచుల మేర ఫోల్డింగ్ చేశాను. మాకు ఇంత ఫోల్డింగ్ వద్దు అని అనుకున్నట్లయితే మీరు లెంత్ తగ్గించుకొని దానికి తగ్గట్టుగా కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా దీని యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. దీని యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ దీని యొక్క పక్క భాగాన కూడా కుట్టు వేసుకోవాలి. అయితే దీని యొక్క పక్క భాగాన ఎంత మేర కుట్టు వేసుకోవాలంటే ఒక 1/2 ఇంచు మేర అనేది సరిపోతుంది. అంటే మనం దీని యొక్క మధ్య భాగంలో ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. సో ఎలాస్టిక్కి మనకి ఎంత సరిపోతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా, ఎలాగ మనం సన్నదే వేస్తాం కాబట్టి ఎలాస్టిక్ 1/2 ఇంచ్ అనేది సరిపోతుంది. మరి 1 ఇంచ్ అయినా పెద్దగా అయిపోతుంది. 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు అలా మార్కింగ్ పెట్టుకోండి. జస్ట్ అందాదాగా చూసుకొని కుట్టనే వేసుకోండి. మీకు పర్ఫెక్ట్ కావాలనుకున్నట్లయితే ఇలా స్కేల్తో మార్జిన్ తీసుకోండి. ఇలా స్కేల్తో మార్జిన్ తీసుకొని దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మీకైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచు లెవెల్లో చూసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్య భాగంలో మనము ఎలాస్టిక్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకు ఒక పట్టిలాగా వచ్చింది చూసారా, ఈ విధంగా అన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డ్ వేసి చూపెడుతున్నాను. ఇప్పుడు మనకి లెంత్ అనేది ఎంత ఉంది, 11 ఇంచులు అనేది ఉంది. అయితే ఇక్కడ మనం ఎలాస్టిక్ అనేది ఎక్కడ ఎక్కించుకోవాలి, దాదాపు ఇక్కడ మనకి 8 లేదా 7 ఇంచుల దగ్గర ఎక్కించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ ఈ భాగం దగ్గర 6 ఇంచులు అనేది ఉంటుంది. అవునా, అంటే 6 + 6 12 ఇంచులు. మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీ చాయిస్, ఎందుకంటే ఎలాస్టిక్ అనేది సాగుతుంది కాబట్టి మామూలుగా 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవట్లేదు, గమనించండి. ఎలాస్టిక్ కాబట్టి సాగుతుంది. 12 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. ఒక హ్యాండ్కి 12 ఇంచులు, ఇంకొక హ్యాండ్కి 12 ఇంచులు. ఓకేనా, ఇలా చూసుకొని మనం మామూలుగా నాడ భాగాన్ని ఏ విధంగా ఎక్కిస్తామో సేమ్ అదే విధంగా ఎక్కించండి. చూసారా, ఈ విధంగా. మీకు మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. మనకి మరి పక్కన మిగతా క్లాత్ అంతా ఉంది కదా, అంటే ఆ క్లాత్ అంతా ఏమవుతుందంటే కుచ్చులాగా వస్తుంది అనమాట. దాదాపుగా మనకు ఒక 4-5 ఇంచులు ఎక్స్ట్రా ఉంది కదా పక్కన, అది మనకి మొత్తం కుచ్చులాగా దగ్గరికి వచ్చేసి పఫ్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను మామూలుగా నాడభాగాన్ని ఏ విధంగా ఎక్కిస్తారో సేమ్ అదే విధంగా ఎక్కిస్తున్నాను. చూడండి, ఇలా పిన్నుతో ఎక్కిస్తున్నాను. ఎక్కించుకున్నాక మనకి మొత్తం ఇలా క్లాత్ అంతా దగ్గరకు వస్తుంది అనమాట, ఈ విధంగా. అయితే మీరు ఎలాస్టిక్ అనేది ఎక్కించుకునేటప్పుడు 1-2 సార్లు సరి చూసుకోండి, ఎలాస్టిక్ అనేది మీకు ఎంత సరిపోతుందని చెప్పేసి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎంత ఎక్కువ అయినా కూడా సేఫ్టీకి కొంచెం ఎక్కువ ఉంచుకోండి. ఒకవేళ తక్కువ అయితే మీరు మళ్ళీ సరి చేసుకోవచ్చు. చూడండి, ఇలా రెండో వైపు కూడా ఇలా చివరి భాగాన వచ్చింది కదా, ఇలా సరి చూసుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి. ఎలాస్టిక్ అనేది అటు ఇటు జరగకుండా కుట్టు అనేది వేసుకోండి. మీకు ఒకవేళ స్లీవ్స్ పూర్తిగా కుట్టిన తర్వాత ఒకవేళ టైట్గా అనిపించినా మీరు కొంచెం అంటే ఎలాస్టిక్ సేఫ్టీగా ఉంచుకుంటే కొంచెం మీరు లూజ్ చేసుకోవచ్చు. లూజ్ ఉంటే కొంచెం టైట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను సేఫ్టీగా 2 ఇంచులు ఎక్స్ట్రానే ఉంచాను. ఈ చివరి భాగాన ఎలాస్టిక్ అనేది అటు ఇటు జరగకుండా ఇక్కడ ఈ భాగాన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా ఎలాస్టిక్ వేసుకోవచ్చు. ఇక మనకి ఎలాస్టిక్ ఎక్కడ వస్తుంది, షోల్డర్ పైన 4 ఇంచులకి పైకి వస్తుంది అనమాట, ఎల్బో స్లీవ్స్కి. ఓకేనా, మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చివరి భాగాన ఎలాస్టిక్ జరగకుండా జస్ట్ ఒక కుట్టు వేసుకోండి. మళ్ళీ ఎక్కువ తక్కువ అయితే సరి చూసుకోవాలి కదా, మీరు పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనకి ఈ చివరి భాగాన ఎలాస్టిక్ అని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. అంటే షోల్డర్ భాగానికి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే మనం నార్మల్ పఫ్ స్లీవ్స్ ఏ విధంగా కుట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా అన్నమాట. చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ అని వేసాం కదా హ్యాండ్ లూజ్ దగ్గర. ఇలా ఈ ఎలాస్టిక్ అయితే ఎక్స్ట్రా ఉందని కట్ చేయకండి. ఇలా ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు మన షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. నేను సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టాను. ఇప్పుడు ఇక్కడ మన షోల్డర్ భాగానికి జాయింట్ చేసుకునేటప్పుడు సెంటర్ పాయింట్ మ్యాచ్ అనేది కావాలి. అయితే మనకి పఫ్ అనేది ఎంత మేర రావాలో చూసుకోవాలి. ఇది సెంటర్ పాయింట్. మరి ఇక్కడ మనకి చూడండి దాదాపు 5 ఇంచుల మేర ఎక్స్ట్రా పెట్టాం. మరి 5 ఇంచుల మేర ఎక్కడ రావాలంటే షోల్డర్ పాయింట్ నుంచి 2 వైపులా 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. చూసారా, సెంటర్ పాయింట్ నుంచి 2 వైపులా 2.5 మనకి ఈ మధ్య భాగంలోనే కుచ్చులు అనేవి రావాలన్నమాట. అలా తగ్గట్టుగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా వచ్చేసాక ఇక్కడ నుంచి మనము కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఈ పాయింట్ నుంచి ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు సెంటర్ పాయింట్ మ్యాచ్ అయ్యే విధంగా చూసుకోవాలి.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ చేస్తే నా వీడియోని కొంచెం బూస్టప్ అవుతుందన్నమాట. అదేవిధంగా మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ స్లీవ్స్ కానీ ఫ్రాక్స్ కుర్తీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియోస్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను. ఇలా సెంటర్ పాయింట్ మ్యాచ్ అయ్యాక ఇప్పుడు రెండో వైపు నుండి కుచ్చులు అనేవి ఆపోజిట్గా పెడుతున్నాను. అయితే ఎంత మేర పెట్టాలో మనం ముందు ఒకసారి సరి చూసుకోవాలి. చూడండి, ఇలా రెండో చివరి భాగం నుండి ఇక్కడ నేను సరి చూసుకుంటున్నాను ఎంతవరకు వస్తుందని చెప్పేసి. చూడండి, మనకి పెట్టిన మార్కింగ్ ఉంది కదా, షోల్డర్కి రెండో వైపు 2.5 ఇంచులు అక్కడ వరకు వచ్చే విధంగా చూసుకున్నాక మార్కింగ్ అని పెడుతున్నా. సో మనకి క్లాత్ అనేది అక్కడ వరకు కుచ్చులు అనేవి రావాలి. 2.5 ఇంచుల్లో హ్యాండ్ భాగం అనేది అక్కడ వరకు కుచ్చులు రావాలన్నమాట. అలా తగ్గట్టుగా సరి చూసుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే దగ్గరగా కుచ్చులు పెట్టుకోవాలి. క్లాత్ తక్కువగా ఉంటే దూరంగా కుచ్చులు పెట్టుకోవాలి. అలా తగ్గట్టుగా కుచ్చులను పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ తగ్గట్టుగా పెట్టేసుకొని ఇలా సరి చూసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. మళ్ళీ తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోండి. ఇలా ఒక వైపు వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక వైపు కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇది మనకి కుట్టిన తర్వాత మనకి హ్యాండ్స్ అనేవి చాలా బాగా కనపడతాయి. చూడండి, ఇలా మనకి కుట్టిన తర్వాత ఈ విధంగా ఎలాస్టిక్ స్లీవ్స్ అనేవి కనపడతాయి. అంటే ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ భాగం దగ్గర కుచ్చుళ్ళు వచ్చాయి, హ్యాండ్ లూజ్ దగ్గర ఎలాస్టిక్ వచ్చిందనమాట. ఇలా మనము హ్యాండ్స్ భాగాల్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్కి కింది భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలను జాయింట్ అనేది చేశాను. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి పఫ్ స్లీవ్స్ అనేవి ఈ విధంగా కనబడతాయి అన్నమాట. ఇలా ఎంతో ఈజీగా మనం పఫ్ స్లీవ్స్ కట్ చేసి కుట్టుకోవచ్చు.